శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. మనం ఇదివరకు నోములు వాటి విశిష్టత గురించి సుమారు ఒక 3 ఎపిసోడ్లు చెప్పినట్టున్నాం. అంటే నోముల గురించి చెప్పాం కదా, 260 రకాల నోములు ఉన్నాయని. అందుకని అవి నోములు ఎన్ని రకాలు చెప్పుకున్నా అవన్నీ వివరంగా చెప్తే చాంతాడు అవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఒక 2 ఎపిసోడ్లు నోములు చెప్పడం, మళ్ళీ వేరే చెప్పడం, మళ్ళీ ఎందుకంటే వరుసగా నోములే చెప్తే ఆసక్తి ఉంటుందని. కనుక ఈరోజు మీ ముందుకు నోముల గురించి 2 భాగాలు చేశాను. మొదటి భాగంతో వివరిస్తాను. మొదటగా ప్రార్థన. నమో యజ్ఞాయ ఈజ్యాయ హవిషే హవ్య సంస్కృతే నమస్రువాయ పాత్రాయ యజ్ఞాంగాయ పరాయ చ. మారేడు దళాల నోము. పూర్వం ఒకానొక దేశపు రాజకుమారుడు ఆయువు తీరి చనిపోయాడు. రాజు శవం తోడు లేకుండా పోరాదు కనుక నా కుమారుని శవానికి తోడుగా పోవుటకు ఎవరైనా తీసుకురావాల్సిందని మృతుని తండ్రి అయిన మహారాజు భటులను బయటకు పంపాడు. వెళ్ళిన ఆ భటులు ఎంతగా తిరిగినా చచ్చిన వానికి తోడుగా పోవుటకు కానీ తమ వారిని ఎవరైనా తోడుగా పంపించుటకు కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రావడానికి అంగీకరించలేదు. ధనాశాపురుడైన ఒక బ్రాహ్మణ వనిత తన చవతి బిడ్డను ఎట్టు ధనం పుచ్చుకొని పంపించుటకు అంగీకరించింది. ఆమె అడిగిన ప్రకారం ధనమిచ్చి రాజు భటులు ఆ పిల్లను వారి వెంట తీసుకుని వెళ్ళారు. అలా తీసుకుని వచ్చిన ఆ పిల్లను రాకుమారుని శవరంతో పాటు కట్టి శ్మశానానికి తీసుకుని వెళుతున్నారు. ఆకస్మికంగా చీకట్లు కమ్ముకుని పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షంలో ముందుకు పోలేక శవాన్ని శివాలయం ముందు దింపి వారంతా తప్పుకొని వెళ్ళారు. ఆ బాలిక కట్లు ఊడదీసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆలయం లోపలికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల ముందు కూర్చొని తన యొక్క దీనస్థితికి పరితపిస్తూ బోరున ఏడవసాగిందట. మరి కరుణామూలైనటువంటి ఆ దంపతులు ఆమెను అనుగ్రహించి అక్షతలు జలాన్ని ఇచ్చి రాకుమారుని శవంపై చల్లమన్నారు. రాకుమారుని శవంపై చల్లిన వెంటనే చల్లమన్నారు. కాకపోతే మారేడు దళం నోము ముందుగా నోచుకోవలసినదని చెప్పారట. చల్లడానికి ముందుగా ఆ ఆది దంపతుల ఆదేశానుసారం ఆ చిన్నది మారేడు దళముల నోమును నోచి అక్కడున్న శవంపై మంత్రజలాన్ని సంప్రోక్షించి అక్షంతలు కూడా వేసింది. రాకుమారుడు నిద్రలో మేల్కొన్నట్టుగా సజీవుడై లేచి కూర్చున్నాడు. జరిగిన విషయాన్నంతా ఆమె వలన విన్నాడు. ఇంతలో తెల్లవారుతుండగా రాజు తాలూకు జనులు శవదహన సంస్కారం చేయడానికి వచ్చారు. బతికున్నటువంటి రాకుమారుని చూసి వారు ఆశ్చర్యపడ్డారు. వారిని అంతఃపురానికి తీసుకెళ్లారు. రాజదంపతి ఎంతగానో ఆనందించి ఆ బాలికతో తన కుమారు నుంచి వివాహం చేశారు. ఇది మారేడు దళాల నోము యొక్క మహిమ. అంటే మృత సంజీవిని లాంటిది, చనిపోయినాడు బతికేయచ్చు. ఇప్పుడు ఇంకో నోము పేరు బలి ఉంటుంది, చిట్టి బొట్టు నోము. పూర్వకాలంలో ఒకానొక పడతి ఇరుగు పొరుగు వారితో చీటికి మాటికి గొడవలు పడుతూ ఉండేది. అవసరమైతే పెట్టుకుంటూ ఉండేది. ఏ ఒక్కరితోనూ మంచిగా ఉండేది కాదు, అందరితోనూ విరోధమే. ఆమెకు ఎవరు చెప్పారో, ఎలా ఉద్దేశం కలిగిందో చిట్టిబొట్టు నోము నోచింది. నోము నియమానుసారం 5 పేరంటాళ్లకు బొట్టు పెట్టాలి. అందుకు గాను పిలువబడే పేరంటాళ్లలో ఏ ఒక్కరితోనూ ఆమెకి పొత్తు కించిత్ కూడా లేదు. ఎలాగైతేనే 4 బొట్టు పెట్టింది. 5వ ఆమెకు బొట్టు పెట్టబోయే సమయంలో ఆమెలోని జగడపు బుద్ధి బయటకు వచ్చింది. ఆమెకు బొట్టు పెట్టకుండా కసి కొట్టింది. ఆవేశం ఆపుకోలేక తన బొట్టు తుద చేసుకుంది. ఆ విధంగా
చిట్టి బొట్టు నోము ఉల్లంఘన జరిగింది. మరుజన్మలో ఒక బ్రాహ్మణునింట జన్మించిందట. ఆ దంపతులు ఆమెను అల్లారముదుగా పెంచుకుంటున్నారు. కానీ ఆ బిడ్డ ముఖాన బొట్టు నిలిచేదే కాదట. ఎంత ప్రయత్నించినా, ఎలా ప్రయత్నించినా, ఎన్నిసార్లు పెట్టినా ఆ బిడ్డ నుదుట బొట్టు మాత్రం నిలిచేది కాదు. ఈ వైపరీత్యానికి ఆ దంపతులు ఎంతగానో బాధపడుతుండేవారు. ఒకనాడు ఆ గ్రామానికి వచ్చినటువంటి త్రికాలజ్ఞాని అయిన ఒక యోగిని దర్శించి ఆ దంపతులు తమ బిడ్డలకు ఆ విషయం చెప్పి వైధవ్య ప్రాప్తి ఉన్నదేమో అన్న భయాందోళనలను విన్నవించుకొని తరుణోపాయం చెప్పవలసిన ప్రార్థించారట. అంతటా ఆ యోగి తన మనోనేత్రంతో విషయాన్ని గ్రహించి, దంపతులారా, విచారించకండి. గత జన్మలో మా బిడ్డ పరమగయ్యాళి, ఎవరితోనూ సానుకూలంగా ఉండేది కాదు, అందరితోనూ గొడవలు పెట్టుకునేది. ఈ గొడవలు మాని చిట్టి బొట్టు నోమును నోచి పేరంటాళ్లకు బొట్టు పెట్టడంలో ఒక ముత్తైదును వదిలివేయడమే కాక తన బొట్టును కూడా చెరుపుకుంది. ఆ కారణంగా ఆమెకు నుదుట బొట్టు నిలబడటం లేదు. కనుక మీరు ఆమె చేత చిట్టి బొట్టు నోము నేయించండి, పరిస్థితి చక్కబడుతుందని, వైధవ్య ప్రమాదం తప్పుతుందని చెప్పారు. ఆ విధంగా ఆ దంపతులు తమ బిడ్డ చేత చిట్టి బొట్టు నోమును నోయించారు. బొట్టు రాలిపడకుండా నుదుట యందు అమరుకున్నది. గుణవంతుడు, రూపవంతుడైన యువకునితో ఆమెకు వివాహం జరిగింది. ఈ నోము నోచుకున్న వారి బొట్టు చెదరక మంచి దాంపత్య సౌఖ్యం కలుగుతుందనేది సాంప్రదాయం. ఉద్యాపన ఎలా ఉండాలి? సంవత్సరం కాలం పాటు ప్రతి వారం 5 ముత్తైదులకు తాంబూలాలచి బొట్టు పెట్టాలి. వారిచే అక్షింతల శిరస్సును జల్లించుకొని వారికి పాదాభివందనం చేసి వారి యొక్క ఆశీర్వాదాలు కూడా పొందాలి. ఇప్పుడు కన్నె తులసి నోము. కన్నె తులసి నోము. పూర్వం ఒకానొక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా ఉండేది. అది భరించలేక ఆ అమ్మాయి తన అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయింది. సవతి తల్లి ఆ పిల్లను తీసుకురమ్మని భర్తను బాగా వేధిస్తూ ఉండేది. అందుకు అతను అంగీకరించలేదు. ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకురమ్మని ఎంతగానో పట్టుబట్టింది. అప్పుడు ఆమె భర్త నువ్వే వెళ్ళి రమ్మన్నాడు. చేసేది లేక ఆ సవతి తల్లి ఆ అమ్మాయి తాతగారింటికి వెళ్ళిందట. పిల్లను పంపించమని వారిని అడిగింది. వారు అందుకు అంగీకరించలేదు. వారిలో జగడమాడి ఆఖరికి ఎలాగైతేనే వాళ్లను ఒప్పించి ఆ అమ్మాయిని తన వెంట ఇంటికి తీసుకొచ్చింది ఆమె. ఒక రోజున ఆ అమ్మాయి తన సవతి తల్లి తులసి పూజ చేయడం చూసింది. తనకు కూడా ఆసక్తి కలిగి ఇంటిలోనున్న అరిసెలను తెచ్చి నైవేద్యం పెట్టి తులసీదేవిని పూజించింది. ఆమె భక్తికి మెచ్చి తులసీదేవి సాక్షాత్కరించి, ఓ చిన్నదానా, గత జన్మలో నువ్వు కన్నె తులసి నోము మళ్ళీ నోచుకోమన్నది చేశావు, దాన్ని ఇప్పుడు మరలా ఇంకోసారి చేసుకో. ఆ తులసీదేవి ప్రకారం ఆ అమ్మాయి కన్నె తులసి నోమును భక్తి శ్రద్ధలతో నోచి సంవత్సరాంతమున ఉద్యాపన కూడా చేసుకున్నది. ఆనాటి నుండి ఆ సవతి తల్లి ఆమె పట్ల అపరిమితమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఎంతో ఆదరణతో బాగా చూసుకునేదట. దానికి ఉద్యాపన ఎలా ఉండాలి? తులసమ్మకు 13 జతల అరిసెలు నైవేద్యం పెట్టి పూజ చేయాలి. ఒక కన్యకకు తలంటు నీళ్లు పోసి పరికిణి రవిక ఇచ్చి అరిసెలు వాయనం ఇవ్వాలి. ఇక నెక్స్ట్ నందికేశుని నోము. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక వృద్ధ పేరంటాలు ఉండేది.
ఆమె చేయని వ్రతాలు, నోచని నోములు అనేది లేవు. కానీ ఆమెకు మాట కటువుగా ఉండేది. చెట్లలో చీత్కారం చోటు చేసుకునేది. ఆ కారణం వల్ల ఆమెను గ్రామస్తులు ఎవ్వరికి కూడా గౌరవభావము ఉండేదే కాదు. కానీ ఆమెను ఎవరూ దూషించేవారు కాదు. సమస్త దేవతల కరుణా కటాక్షాలతో ఆమె జీవితం సజావుగా సాగిపోతూ ఉండేది. ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు లోకంలో జరిగే విశేషాలను గురించి ముచ్చటించుకున్నారు. పార్వతి పరమేశ్వరుని కాళ్ళు ఒత్తుతున్నది. ఆమె చేతులు కఠినంగా ఉన్నందువల్ల పరమేశ్వరుడు ఆమెను పాదాలను పట్టవద్దన్నాడు. నాథ, నా చేతులు ఎందుకు కఠినముగా ఉన్నాయో ఈ కాఠిన్యం పోయి మృదువయ్యే మార్గం ఏమిటా చెప్పమని వేడుకుంది. దానికి దేవి, నేను ఎవరి పట్టనో కఠినంగా ఉండటమే ఈ నీ చేతులు కఠినత్వముగా మారడానికి కారణమై ఉంటుంది. ఇందుకు నీవు నీళ్లాట రేవుకు వెళ్ళి వచ్చిపోయే వనితలకు తలంటి నీళ్లు పోయవలసిందని, వాళ్ళు ఒక భక్తురాలికి తలంటి నీళ్లు పోయడం వలన స్నానం చేయించేదవో వారికి గల కాఠిన్యము కూడా నశించిపోవునని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. అనేక సందర్భాల్లో పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశాలు చేసేవాడు. అది కొన్ని సందర్భాలు వింటా ఉంటారు, కొన్నిసార్లు వినదనుకోండి. వినని సందేశం ఎక్కడ అంటే దక్ష యజ్ఞానికి పోవద్దు అన్నాడు. పోయింది మడరాల. సరే, ఆ మాట మేరకు పార్వతి భూలోకానికి వచ్చింది. నీళ్లాట రేవు వద్ద నిలబడి పోయేటువంటి మగవులను పిలిచి తలంటి నీళ్లు పోస్తూ వచ్చింది. అలా వచ్చిన వారందరికీ తలంటు పోయగా అహంకారవతి అయిన ఒక వృద్ధ పేరెంటాలు రేవుకు వచ్చింది. పార్వతి ఆమెకు తలంటి నీళ్లు పోస్తాను రమ్మన్నది. నేను ఎన్నో వ్రతాలు చేశాను, ఇదేమి వ్రతము? తలారా స్నానం చేయవచ్చిన నాకు తలంటుంటానంటావే, కాదనడం ఎందుకు అని. అలాగే కానీ అని తల వంచుకొని కూర్చున్నది ఆ ముసలి పేరెంటాలు. పార్వతి ఆమెకు తలదిద్ది స్నానం చేయించి సాగనంపింది. ఆ ముదుసలి వెళుతూ కనీసం పార్వతీదేవిని మర్యాద కోసమైనా మన్నింపు మాటలతో శాంతింపజేయలేదు. అయినా పార్వతీతో చేతులు మృదువుగా మారడం వలన ముదుసలి పేరంటాలిని అనుగ్రహించి శ్రీ సంపదల ప్రసాదించింది. పలు నోములు నోచితినన్న అహంకారం, ధనధాన్యాది సిరులున్నాయన్నటువంటి అహంభావం ఆ వృద్ధురాల్లో కలుసాగాయి. తనంతటా దానను కనుకనే పార్వతి స్వయంగా వచ్చి తలారా స్నానం చేయించిందన్న గర్వం కలగడంతో ఆమె అందరి పట్ల చులకనగా ప్రవర్తిస్తూ ఉండేది. ఈ విషయాన్ని గమనించిన పార్వతి ఆమె సురుడే ఆమె అహంకారానికి కారణమని తెలుసుకొని సిరిని తొలగిస్తే ఆమె స్థిరపడుతుందని నిశ్చయించుకున్నది. విఘ్నేశ్వరుని పిలిచింది. ఆమె అహంకారాన్ని వివరించి ఆమె భాగ్యాన్ని తీసివేయవలసిందని చెప్పి పంపించింది. ఆమె ఇంటికి గణపతి వెళ్ళాడు. ఆమె విఘ్నేశ్వరుడికి ఉండ్రాలు పెట్టింది. పార్వతీ పుత్రుడు ప్రసన్నుడై ఆమెకు మరికొంత సిరిని అనుగ్రహించాడు. అది ఆ వ్రతం యొక్క ఫలితం. ఇప్పుడు సౌభాగ్య గౌరీ నోము. పూర్వం ఒక రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు రాణి ఇద్దరు తమ రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలన చేస్తుండేవారు. ఆ రాజుగారి వలన భార్య నిరంతరం గౌరీదేవి పూజలతో కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేది. గుణవంతులైనటువంటి పుత్రులు మురిపాలొలికించే మనవాలతో ఆ రాజు దంపతులు హాయిగా బ్రతుకుతున్నారు.
పార్వతీ పరమేశ్వరులకు ఆమె భక్తికి హెచ్చించి అతని సద్గుణాలను పరీక్షించాలన్న కోరిక కూడా వాళ్ళకి కలిగింది. ఆ రాజుకు విరోధి అల్ప బలహీనైన వాడే అనుకుంటాడు. మరొక సామంతుడైనటువంటి మీద దండెత్తి వచ్చేలా కూడా చేశారు. దైవబలం జతపడినందున సామంతరాజు ఈ రాజుతో హోరాహోరీ సాధారణం కాదు, చెమటలు పట్టిపోయినాయి. అందుకని అతన్ని ఎదుర్కోవడం కష్టతరమైంది. అయినా ఎందరో సైనికులు వీర స్వర్గాలంకరించారండి. అందు పేరు మాత్రం నా చూసుకోవాలి. ఎందరో సైనికులు వీర స్వర్గం అలంకరించారు, బందుకోడి మరణించారు. చివరికి రాజు కూడా యుద్ధంలో మరణించడం జరిగింది. మహారాణి కొంచెం కూడా బెదరక యుద్ధభూమికి వచ్చింది. యమదూతలు విగత జీవి వారి యొక్క ప్రాణాలు తీసుకుపోయారు. అంతే మహారాణి వారిని నిలువరించి, యమదూతలారా, మీకిదేంటి సాహసం? నా పసుపు వాయనమిచ్చిన దానను, మా సిరి సంపదలు, మందులు, భోగభాగ్యాలు ఉండగలందుకు బంగారు వాయనం ఇచ్చాను. అలాగే వసతి వాకిలిని చీటందుకు తెల్ల చీరలు వాయనమిచ్చాను. పొలం, తోటలు, వనాలు ఉండేటందుకు తోపు చీర వాయనమిచ్చినాను. బిడ్డల క్షేమం నిమిత్తం కుడుములు, అరిసెలు వాయనమిచ్చాను. పొరుగువారి పచ్చదనాన్ని కోరి పొగడు పూలు ఇచ్చాను. బంధువుల బాగుకై బంతిపూలు ఇచ్చాను. రాజ్యం సుభిక్షంగా ఉండటకు రత్నాలు, దేశ శాంతిని కోరి చల్ల పునుగులు, పాడి పంటల పెంపునకు పాయసము, పేరు ప్రతిష్టల అభివృద్ధికి గారెలు, ప్రాణభయము లేకుండా ఉండటకు పానకము, కోరికలు నెరవేరుటకు కొబ్బరి బోండాలు, స్వర్గలోక ప్రాప్తికై స్వర్ణరాశి వాయనం ఇచ్చాను. అకాల మరణం కలుగకుండా ఉండటకు అరటిపళ్ళు వాయనమిచ్చాను. మీరు నా భర్త ప్రాణాలు గైకొనలేదు, నా ప్రజలను యమపురికి తరలించలేదు. పోండి పోండి, తొలగిపోండి అని పలికిందట. ఆమె మాటలకు ఆమె చేసిన పుణ్యవాయనముల ప్రభావమునకు భయపడి యమభటులు ఉత్త చేతులతో మరలిపోయారు. పార్వతీ పరమేశ్వరులు ఆమె ఔన్నత్యానికి సంతసించి సాక్షాత్కరించి ఆమె భర్తను కాపాడిన తదితరులను కూడా బ్రతికించారు. ఉద్యాపన: కథలో చెప్పిన వస్తువులను పుణ్యస్త్రీలకు వీలైనప్పుడు వాయనమివ్వాలి. 5 ముత్తైదులను పిలిచి గౌరీదేవిని ఆరాధించి వారికి పసుపు, కుంకుమ, రవికల గుడ్డ, దక్షిణ, తాంబూలాదులతో ఒక్కొక్కరికి 5 వస్తువులు కూడా వాయనమివ్వాలి. ఇక శివరాత్రిను నిన్న జరిగింది చూడండి. పూర్వకాలంలో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అటుపై బ్రాహ్మణుని మీద పడుతూ ఉంటాడు. అతడు ఎంతటి విద్యా సంపన్నుడో అంతటి దారిద్ర్యాన్ని అతన్ని వేడిస్తూ ఉండేది. ఎంత ప్రయత్నించినా చేతికి చిల్లి గవ్వైనా లభించేది కాదు. దీనికి తోడుగా అతడి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండేది. ఈ దుర్భర పరిస్థితులతో మరొకరిని యాతన పెట్టడానికి ఇష్టం లేక దేనికని వివాహమే చేసుకోలేదు. గొడవ తిరిగిపోయింది. నా అన్నవారు ఎవ్వరూ లేక, సేవలు చేసేటువంటి ఇల్లాలు లేక అతడు ఎంతగానో కుమిలిపోతూ ఉండేవాడు. క్రమక్రమంగా అతనికి జీవితం మీద విరక్తి కలిగింది. ప్రాణాలు తీసుకోవడం శాస్త్ర సమ్మతం కాదని, మరియు నారు పోసినవాడు నీరు పోయకపోతాడా అని కాలాన్ని గడుపుతుండేవాడు. క్రమక్రమంగా ఓర్పు నశించింది. ఇంకా ప్రాణత్యాగం ఒక్కటే తనకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు. నీటిలో పడాలి, అగ్నికి ఆహుతి కావాలి, కత్తి కటాలతో పొడుచుకోవాలి, విషాన్ని తినాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి ఒదిగిపోయాడు. నిద్రలో అతనికి పరమేశ్వరుడు సాక్షాత్కరించి, ఓయి
ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాడతావు? సదాశివుడు కన్నా దయామయుడు లేడు. ఆ శంకరుని కరుణాకటాక్షాలను పొంది తరించు అన్నట్ట. మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరికి వెళ్ళి తన బాధలను, తనకు వచ్చిన కలను చెప్పి శివకరుణ కొరకు తానేమి చెయ్యాలి అని ప్రశ్నించాడు. విప్రోత్తమ, పార్వతీ పరమేశ్వరులు జననీ జనకులు కదా, జగదాంబ నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షము పొందమని ప్రబోధించింది. ధన్యుడవు శివునకు ప్రీతికరమైనటువంటి రోజు శివరాత్రి. ప్రతి మాసంలో ఆఖరి 3వ రోజు శివరాత్రం అవుతుంది. ఆనాడు నీవు చెప్పినటువంటి నది స్నానం చేసి ఉపవాసం ఉండి ఆ రాత్రంతా శివనామార్చనతో జాగారం చేసి తెల్లవారుజాముననే శివలింగాన్ని పూజించి ఇలా శివరాత్రి వరకు గడువు. ఆనాడు కలిగిన మన మేరకు ఎవరికైనా ఒకరికి ఒక ఫలమో తృణమో ఇచ్చి నమస్కరించి వారి ఆశయాలు పొందుగాక. నీ బాబాయ్ నీ బాధలు తీరిపోతాయి, దారిద్రము తొలగిపోతుంది, ఆరోగ్యవంతుడవు అవుతావు అని చెప్పగా ఆ ప్రకారంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రి నోము నోచుకొని అతడు జీవితాంతం సుఖంగా ఉన్నాడు. ఉద్యాపన: ప్రతి మాస శివరాత్రి నాడు శివలింగార్చనతో నిరాహారము జాగారము చేయాలి. ఇలా సంవత్సర కాలం ప్రతి మాస శివరాత్రి నాడు చేసేవాడు. ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు దానం చేయాలి. మహాశివరాత్రి పర్వదినాన క్షణమైనా వ్యర్థం చేయక శివాక్షరిని జపించాలి, శివునకు అర్చన చేయాలి. ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం, సహాయం నిరుపేదలకు అందించి వారి వారి ఆశలను పొందాలి, ఆశీస్సులు పొందాలి. ఇప్పుడు పసుపు గౌరీ నోము. పూర్వం ఒక గ్రామంలో ఒక పుణ్యశ్రీ ఉండేది. పదభక్తి కలిగినటువంటి ఆమె నిరంతర సేవలు చేస్తూ అతని పాదాలను కళ్ళకు అద్దుకుంటూ సంసారమును సాగిస్తూ ఉండేది. ఆమె భర్తకు ఉబ్బస వ్యాధి, అంటే ఒక రకమైన టీబీ. మాట్లాడటానికి కూడా ఎంతో కష్టంగా కూడా ఉండేది. ఆహార పానీయాలు కూడా సవ్యంగా జరిగేవి కావు. తగ్గుముఖం పట్టని వ్యాధితో నిరంతరం మంచాన పడి మగ్గుతూ ఉండేవాడు. తాను చనిపోతానని భయపడుతూ భార్యతో ఎంతో ధైర్యంగా అంటూ ఉండేవాడు. ఆ మాటలకు ఆ ఇల్లాలు బాధపడుతున్న భర్తకు ధైర్యవచనాలు చెప్పి ఓదారుస్తూ ఉండేది. రాను రాను అతనికి మరణ భయం బాగా పెరిగింది. యమభటులు తను తీసుకుపోవడానికి వస్తున్నారని తెలిసి తాను చనిపోతున్నానని పలవరించేవాడు. ఎంతో ధైర్యంగా ఉన్న ఆమెలో భయాందోళనలు పెరుగుతూ ఉండేవి. పార్వతీదేవి తలుచుకుంటే ఏదైనా అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి కనుక పార్వతీదేవిని తలుచుకొని తాను సుమంగళిగా తనువు సాధించాలని అనుగ్రహించమని కూడా వేదవేత్తను వేడుకున్నది. ఒకనాడు భర్త భయాందోళనలతో సొమ్మసిలి పడిపోయాడు. కదలిక లేని భర్త యొక్క భారము తనబడి ఇతర కులతో కలవలేకపోయేవాడు. ఒకరోజు ఆమె తల్లి, మహేశ్వరిని నీకు ఇది తగునా? స్త్రీకి వైద్యం ఎంత దుర్భరమో ఈ వైద్యము నాకు కలుగు చేయుట నీకు ధర్మము కాదు అని రకరకాలుగా బాధపడిందట. అందుకు ఆ కాల పరమేశ్వరి దేవి బిడ్డను వెంట పెట్టుకొని, ఎందుకలా కమిలిపోతున్నావు? నీకు ఇచ్చిన గౌరీ నోము నోచుకో, నీ 5వ తనానికి కొరత రాదు అని చెప్పాట.
ఈ నోమును నోచిన కులకాంతకు నిత్య సౌభాగ్యం, పసుపు కుంకుమ, కొన్ని వేల జన్మలు సౌభాగ్యం కూడా కలుగుతుంది. లేచి కృతనిశ్చయాలవై గౌరీదేవిని ఆరాధించు. ఇందుకు సమయం సందర్భం అంటూ ఉండి వాటిని ఏదో చూసి వదిలేయకూడదు. తోచినదే తడవుగా ఇలా పసుపు గౌరీ నోమును ఏడాది పాటుగా నోచుకుంటారు. అప్పటి ఏడాది పాటు నోచుకునేది ఇప్పుడు ఎప్పుడు కాంటే అప్పుడు నోచుకుంటున్నారు. ఎవరైతే ఈ పూజను చేయిస్తారో, వీక్షిస్తారో, లేదా దేవాలయంలో మొక్కుంటారో ఇలా, ఎందుకంటే తోచినదే తడవుగా ఇలా పసుపు గారి నోము ఏడాది పాటు నోచుకోవాలి. అటువంటి వారు పుణ్యస్త్రీగా చనువు చాలిస్తుంది. నీ భర్త ఆరోగ్యం కుదుట పడితేనే ఆరోగ్యవంతుడవుతాడు అని పలికి ఆశ్చర్యంలోకి మునిగిపోయాడు. అంత దానమైంది. నిత్య సుమంగళిగా ఆమె మనోము కూడా నోచుకున్నది. ఆమె భర్త పూర్ణ ఆరోగ్య సంగతిగా ఉంటాడు. ఇక కథలో చెప్పబడిన మాటలు ప్రతిరోజు అనుకుంటూ అక్షింతలు నెత్తిన వేసుకొని సంవత్సరాంతమున సౌబలుడు పసుపు వెదురు బుట్టలతో ఉంచి అందులో నల్ల పూసలు, 15 కిలోగ్రాముల వెండి వస్తువులు, లక్కజోళ్ళు రవికే కలిపి ముత్తైదుకు ఆయనం ఇవ్వాలను అనేది దాని యొక్క సిద్ధాంతం. ఇక మాఘ గౌరీ నోము పూర్వం ఒక సంప్రదాయంతో అందులో నల్ల పూసలు లక్కజోళ్ళు కలిపి ముత్తైదుకు ఆయనంగా ఇవ్వాలి. ఇక మాఘ గౌరీ నోము గురించి వివరంగా చూద్దాం. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులకు లేక ఒక కుమార్తె జన్మించింది. ఆమెను అల్లారముద్దుగా పెంచారు. యుక్త వయసు రాగానే ఆ కన్యకకు అత్యంత వైభవంగా వివాహం కూడా జరిపించారు. పెళ్లి జరిగిన 5వ రోజునే పెళ్లి కొడుకు మరణించటం వలన ఆ కన్య విధవరాలైంది. కుమార్తె ప్రారబ్ధమునకు ఆ పిల్లాన్ని తల్లిదండ్రులు ఎంతగానో చెప్పినా దుఃఖించారు. తీర్థయాత్రల వలన పుణ్యము, ప్రశాంతత కలుగుతుంది. ఆ దంపతులు తమ కుమార్తెను తీసుకొని పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తిరుగుతూ కూడా ఉన్నారు. ఆ విధంగా చెప్పాలంటే ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఒకనాడు ఒక చెరువు వద్ద ముత్తైదువులు ఒకే చోట విధవరాళ్ళందరూ ఒకే చోట చేరి పద్మములతో పూజలను చేయుచు కనిపిస్తానన్నారు. అయితే అదేంటో కానీ తెలుసుకోవాలని కుతూహలము కలిగి ఉన్న నాకు ఆ చెరువు దగ్గర వెంటనే ఇంతటి విశేషం ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటిదా ఇది అని ఆశ్చర్యపోయేదాన్ని. అక్కడ ఉన్నటువంటి పుణ్యస్త్రీలలో ఉన్నతి పార్వతీదేవి వృద్ధురాలి రూపంలో కనిపించిందట. ఆమెకు ఆమెను అక్కడ జరుగునటువంటి మాట ఏమిటి అని ప్రశ్నించారు. వృద్ధ రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి తన దగ్గరకు చేరదీసి ఇది పుణ్యకావ్రతము అని చెప్పి వారి యొక్క కుమార్తె చెరువులో చేయించి గట్టున వేయించిందా ఆ ఇసుక పసుపు రంగులోనికి మారిపోతుంది. మరలా స్నానము చేయించి దోసెడు ఇసుకను ఆమె చేత గట్టున పెట్టమని చెప్పండి. ఆ తరువాత కూడా ఎల్లవేళలా కలహాలు ఉంటూనే ఉండేది. అందుకని ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఇదమిత్తంగా ఖచ్చితంగా చెప్పలేము, కానీ అన్ని విషయాలు కొంతవరకు శుభమే. మీ బిడ్డ వైదవ్యాన్ని తొలగిపోయే మార్గమును చెబుతాను. మీ అమ్మాయి చేత ఆయుర్దాయ సంవత్సరాలు మాఘ గౌరీ నోమును నోయించి అని చెప్పిన వెంటనే మాయమైనది.
అంతటా ఆ తల్లిదండ్రులు అలరించిన వాదించిన వారే తమ కుమార్తెను తీసుకొని స్వగ్రామంలోకి వెళ్ళిపోయేది. కుమార్తె చేత తాను మోఘ గౌరీ వ్రతాన్ని కూడా 5 సంవత్సరాల పాటు చేయించారు. అంతటా ఆమెకు పునర్వివాహమై జీవితకాలం సుమంగళిగా ఉండింది. ఈ దానము వలన మార్పు చెంది మాఘమాసంలో అమావాస్య వెళ్ళిన స్వామి పాడ్యమి అంటే నాడు పాడు పొందలు అని పెట్టాలి, రోజుల్లో పెట్టాలి. ఆ స్థిరమైనటువంటి నెల రోజుల్లో ప్రతిరోజు గోదావరి స్నానం చేయాల్సిందే. అందుకుగాను గట్టంతో పువ్వులు పసుపు కుంకుమతో పూజించాలి అని తెలియజేసుకుంటూ శ్రీకాంత కళ్యాణ శ్రీనివాస మంగళం మంగళాచార్య